అనంతసాగర మండలం సోమశిల జలాశయంలో జూలై 1వ తేదీ నుంచి 62 రోజుల పాటు ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి హెచ్చరించారు. నిషేధ సమయంలో పలువురు అధికారులు ఇతర చేపల వ్యాపారుల నుంచి నగదు డిమాండ్ చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. సోమశిల ప్రాజెక్టు పోలీస్ స్టేషన్లో స్థానిక మత్స్యకారులు, చేపల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. చేపల వేట నిషేధ సమయంలో ఎవరూ వేట చేయరాదని సూచించారు. ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డిమాండ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ రవినాయక్, ఎస్ఐ సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిజంగా జరిగిందా, పోలీసు వాళ్ళది ఏమైనా తప్పు ఉందా, విలేకరులు తప్పు ఉందా అని కనుక్కోవడానికే ఈ రోజు వచ్చింది సార్. రాష్ట్ర వ్యాప్తంగా